హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇంటర్నెట్ అంతా 90s ఉప్మా ఛాలెంజ్ రన్ అవుతుంది కదండి. మరి ఆ ఉప్మా ఛాలెంజ్కి రెగ్యులర్గా కాకుండా ఇడ్లీ పిండితో ఉప్మా చేసేద్దాం, అది కూడా ఇడ్లీలు వేయకుండానే. మరి ఎలా చేసుకోవాలో తెలియాలి అంటే ఫుల్ వీడియో చూసేయండి, స్టెప్స్ మిస్ అవ్వకుండా చూడండి, అప్పుడే టేస్టీగా వస్తుంది ఉప్మా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తున్నారు కదా. ఉల్లిపాయలు, టమాటో, క్యారెట్, పచ్చి బఠానీలు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, అలాగే కారానికి తగినన్ని పచ్చిమిర్చి. ఇవన్నీ కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఉప్మాకి. ఇవన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక మందమైన మూకిడి పెట్టుకోవాలి. పల్చటి మూకిడి తీసుకోకూడదండి. ఇలా మందంగా ఉన్న మూకిడి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ 4 to 5 టేబుల్ స్పూన్స్ ఉంటే సరిపోతుంది. ఈ ఆయిల్లో 1 స్పూన్ మినపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కడిగేసిన కరివేపాకు ఒక 2 రబ్బలు తీసుకుంటున్నాను. ఇది కూడా చక్కగా ఇందులో వేసేసుకొని వేయించుకోవాలి. చిటపట్లాడుతూ బాగా వేగిన తర్వాత కరివేపాకు, ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం ఆల్రెడీ ఉంచుకున్న పచ్చి బఠానీలని, పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి. ఇలా వేయడం వల్ల ఆయిల్లో బఠానీలు బాగా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో మిగిలిన కూరగాయ ముక్కలు కూడా వేసేసుకుందాం, క్యారెట్ అండ్ ఉల్లిపాయలు కూడా. ఇవన్నీ ఉడకడానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేయడం వల్ల కూర ముక్కలకి మంచి టేస్ట్ అనేది వస్తుంది, అలాగే ముక్కలు త్వరగా కూడా ఉడుకుతాయి. ఈ టిప్ మీరు ఏ ఉప్మా చేసినా పాటించవచ్చు, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. కాబట్టి మిస్ చేయకుండా ఈ స్టెప్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇలా చక్కగా కూరగాయ ముక్కలన్నీ వేగి లైట్ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత మనం ఒక టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే, ఇలా వేగిన తర్వాత మాత్రమే టమాటో వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూస్తున్నారు కదా, టమాటోస్ కూడా యాడ్ చేసేసుకొని దగ్గరికి మగ్గేదాకా వేయించుకుందాము. బాగా దగ్గరికి మగ్గాల్సిన అవసరం లేదు, టమాటా ఉడికితే చాలు. ఇలా ఉడికి దగ్గరికి వచ్చిన తర్వాత టమాటో, ఇప్పుడు ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్, ఏ రవ్వలు కాదు, ఏ ఎసరు పొయ్యక్కర్లేదు. నేను ఆల్రెడీ చెప్పినట్టు మనం ఇడ్లీ పిండితో ఈ ఉప్మా అనేది చేసుకుంటున్నాము కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇడ్లీ పిండి. ఇడ్లీ పిండిలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి తర్వాత యాడ్ చేసుకునేటప్పుడు చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇందులో 7-8 గరిటెలు ఇడ్లీ పిండి వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా డైరెక్ట్గానే వేసేస్తున్నాను. ఇడ్లీలు వేయాల్సిన అవసరం లేకుండా ఇలా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. ఇలా చక్కగా కలిపేసుకోవాలి మొత్తం కూర ముక్కలన్నీ కూడా. ఆల్రెడీ ఇడ్లీ పిండిలో ఉప్పు ఉందని చెప్పాను కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఈ కొంచానికి సరిపోను, ఎంత పడితే అంతే వేస్తున్నాను. మీరు కూడా మీ టేస్ట్కి తగినంత చూసి యాడ్ చేసుకోండి. సాల్ట్ ఎక్కువగా కూడా పట్టదు, కారం కూడా ఎక్కువగా పట్టదు, కాబట్టి చూసి వేసుకోండి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి. ఇలా ఉప్పు కూడా వేసిన తర్వాత బాగా కలిపేసుకుని తిప్పుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది బాగా ఉప్మా. కాబట్టి ఇలా తిప్పుతూ ఉండండి. ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు చక్కగా పచ్చివాసన అంతా కూడా పోయి మంచి ఎరోమా వస్తుంది ఉప్మా నుండి. అప్పుడు మాత్రమే ఉప్మా తయారైనట్టు. లేదు అంటే కనుక కాసేపు పొయ్యి మీదే ఉంచి ఇలా వేయించుకుంటూ ఉండండి. ఖచ్చితంగా 10 to 15 మినిట్స్లో ఈ ఉప్మా అనేది తయారైపోతుంది. ఇన్స్టెంట్గా అయిపోతుంది, బ్యాచిలర్స్ కూడా చేసేయచ్చు. రెగ్యులర్గా ఇడ్లీలు తిని తిని బోర్ అయిపోయాం అనుకున్న వాళ్ళు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు, చాలా టేస్టీగా వస్తుంది. రెగ్యులర్గా ఉప్మా తింటూనే ఉంటాం కదా, దీనిలో స్పెషల్ ఏంటో తెలియాలి అంటే మరి ట్రై చేసి చూడాల్సిందే. ఇలా చూశారు కదా ఎంత దగ్గరికి వచ్చేసిందో ఉప్మా. ఇలా దగ్గరికి ఉడికిపోతుంది. ఇలా తిప్పుతూ ఉంటే చక్కగా విడివిడిగా కూడా అయిపోతుంది. ఈ ఉప్మాకి కాంబినేషన్గా మనం ఏ పికిల్స్ అయినా వాడుకోవచ్చు. అలాగే మనకు కావాలనుకుంటే ఈ ఉప్మాలో ఒక లెమన్ పీస్ కూడా స్క్వీజ్ చేసుకుని వాడుకోవచ్చు. ఇలా ఉడికిపోయిన తర్వాత ఉప్మా, ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఉప్మా మనం కానీ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి మిస్ చేయకుండా ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ చాలా ఉన్నాయి నా ఛానల్లో. మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ కానీ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మిగిలిన రెసిపీస్ కూడా చెక్ చేసేయండి. చాలా ఇన్స్టెంట్గా అయిపోతుంది, వంట రాని వాళ్ళు కూడా సులభంగా చేసేసుకోవచ్చు. ఎవరికైనా యూనిక్గా చేసి పెట్టాలనుకున్నప్పుడు ఈ రెసిపీ గో త్రూ సొల్యూషన్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తేనే తినేయాలనిపిస్తుంది. అలాగే టేస్ట్ కూడా మీరు టమాటో బాత్ ఎలా అయితే ఉంటుందో టేస్ట్ సేమ్ అలానే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా వెంటనే ట్రై చేసేయండి రెసిపీని. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి రెసిపీ టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో.